ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శివాయ గురువర్మ జయ గురు దత్తాత్రేయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః శ్రీమాత్రే నమో నమః క్రీం మహాకాళికాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా గోచార ఫలితాలంతా కూడా మాస ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. మిథున రాశిలో అంతా కూడా శుక్ర బృహస్పతి సంచారం జరుగుతుంది. ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా సూర్య బుధుడితోటి బుధాదిత్య యోగంలో సంచారం చేస్తున్నారు. 17వ తారీఖు రోజున ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా కేతు కలిగికతోటి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు సంచారం చేస్తూ ఉంది. ప్రధానంగా కన్యారాశిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు. కావున చంద్రమంగళ యోగంలో అంతా కూడా కన్యారాశిలో అంగారకుడు చంద్రుడు కలిగికతో ఉంది. మరియు ఇక్కడ చంద్రమంగళ యోగం మిగిపోయిన తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రుడంతా కూడా ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. సింహరాశిలో అంతా కూడా 17వ తారీఖు రోజున ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా సూర్య సంక్రమణం చేస్తున్నారు. ప్రధానంగా మనం ఈ రోజున తెలుసుకునేది ఏంటంటే శనీశ్వరుడు యొక్క వీక్షణ వివిధ రాశుల మీద పడుతుంది. సప్తమ వీక్షణ త్రిపాద దృష్టితోటి మరియు ఈ యొక్క దశమ దృష్టితోటి ధనుసు రాశి మీద చూస్తున్నారు. కావున ఈ యొక్క సమసప్తక వీక్షణ అంతా కూడా కన్యారాశి మీద పడతా ఉంది. ప్రధానంగా అంగారకుడు మరియు శనీశ్వరుడు అంతా కూడా పరస్పర వీక్షణ జరుగుతుంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాహు కేతు అంతా కూడా ప్రధానంగా సమసప్త వీక్షణ ఉంటుంది. సూర్య భగవానుడు వీక్షణ అంతా కూడా కుంభరాశి మీద పడుతూ ఉండడం మరియు వివిధ రాశుల వాళ్ళకి గోచారీత్యా మిశ్రమ ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది. శుభ ఫలితాలంతా కూడా అష్టైశ్వర్య యోగం వచ్చే రాశులన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా మిశ్రమైన ఫలితాలు కానీ అధమ ఫలితాలు కానీ ఉన్న రాశులంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలి. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించాలంటే, విపరీత రాజయోగం సిద్ధించాలంటే, వ్యాపారంలో లాభాలు గణించాలంటే ఎటువంటి పరిష్కారాలు తెలుసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా గోచారీత్యా ఈ యొక్క మీనరాశిలో సంచారం చేస్తూ ప్రధానంగా కన్యారాశి మీద వీక్షణ చేస్తున్నారు. మళ్ళా త్రిపాద దృష్టితోటి మీనము, మేషం, వృషభం మీద దృష్టి అనేది పడుతుంది. మూడో దృష్టితోటి వృషభాన్ని మీద పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మిత్రరాశి అయిన మిథున రాశిలో మిత్రుడైన శుక్రుడు సంచారం చేస్తూ ఉండడం మరియు ఇక్కడ చూసుకుంటే చతుర్థ స్థానంలో సంచారం చేయడం అంటే శని లగ్నవశాత్తు. అయితే ఇక్కడ చూసుకుంటే సంచారం చేయడం బృహస్పతితో పాటు కలిసి ఉన్న శుక్రుడైనా కానీ అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా విపరీత రాజయోగం ఇచ్చే విధంగా ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి రాజయోగం వస్తుంది. అక్కడ బృహస్పతి దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద పడుతుంది మరియు శనీశ్వరుడు దృష్టి అంతా కూడా ధనుసు రాశి మీద దశమ దృష్టితో పడుతుంది. ఈ యొక్క వివిధ ఫలితాలంతా కూడా కుంభరాశి మీద అంటే కుంభరాశిలో అంతా కూడా రాహు సంచారం చేస్తున్నారు మరియు కాలసర్ప దోషం యోగం అంతా కూడా వీగిపోయింది. ఈ యొక్క జూలై నెల 28వ తారీఖు రోజున చంద్రమంగళ యోగంలో అంతా కూడా అంగారకుడు కన్యారాశిలో ప్రవేశం చేసిన తర్వాత అక్కడ వీగిపోయింది. ఆగస్టు నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సమసప్త వీక్షణ అంతా కూడా రవి కేతు సంచారం అంటే ప్రధానంగా చూసుకుంటే సింహరాశిలో ప్రవేశం చేయడం, సూర్య సంక్రమణం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. కావున కేతు యొక్క కలయిక, రవి కేతుల కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి వాళ్ళకంతా కూడా అనేది ఈ యొక్క గోచారీత్యా విశ్లేషణ చేసుకుంటూ మనకంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిషంలో మీకంతా కూడా పరిహారాలంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి, విపరీత రాజయోగం సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు జరగడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఆగస్టు నెల మాస ఫలితాల్లో ఈ యొక్క రవి సంక్రమణం నుంచి మంచిగా ఈ యొక్క వివిధ గ్రహాల యొక్క వీక్షణ దృష్టి కలయిక అంతా కూడా సూర్యుడు, బృహస్పతి, శనీశ్వరుడు యొక్క వీక్షణ అంతా కూడా వివిధ రాశుల మీద పడుతున్నాయి. కావున ఈ యొక్క కలయిక అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఖగోళ శాస్త్రంలో అంతా కూడా గ్రహాల యొక్క కలయిక దృష్టి అంతా కూడా ప్రభావం ఈ యొక్క
అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. మరియు విపరీతంగా కూడా ఉండే గ్రహాలు అనేది ఉంటాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. వక్రగతిలో సంచారం చేస్తున్నప్పుడు విపరీత బలంగా ఉంటారన్నమాట. విపరీత రాజయోగాన్ని ఇచ్చే విధంగా ఉంటారు. అఖండమైన శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటారు. మరియు ఇక్కడ ఎక్కడైతే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారో మేషాది ద్వాదశ రాశుల జాతకుల్లో ప్రధానంగా కొన్ని రాశులు వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఉంది, అష్టమ శని ప్రభావం ఉంది, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కొన్ని రాశులు వాళ్ళకి ఈ రకంగా ఉన్నాయి. ఆ రాశుల వాళ్ళ ప్రభావం అంతా కూడా శనీశ్వర ప్రభావం అంతా కూడా కొన్ని దోషాన్ని నివారణ చేసే విధంగా ఉంటాయి. కొన్ని దోషానికంతా కూడా స్వల్ప దోషం ఇచ్చే విధంగా, మధ్యస్థ దోషం ఇచ్చే విధంగా ఉంటాయి. కావున ఏ రాశి వాళ్ళకి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, శీఘ్ర శుభప్రదంగా ఐశ్వర్యప్రదంగా ఉండే విధంగా, ఆనందమైన జీవితం జీవించే విధంగా ఎటువంటి పరిష్కారాలు ఆచరిస్తే కనుక శీఘ్ర శుభ ఫలితాలు అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, మరియు శ్రావణ మాసంలో ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భాద్రపద మాసంలో అంతా కూడా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, ఈ యొక్క ఫలితాలంతా కూడా చేసుకోవడం వల్ల, పరిష్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి, వరలక్ష్మి అనుగ్రహం లభించడానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది ప్రధానంగా చూసుకుంటే మానవాళి మీద ప్రధానంగా గోచార చక్రం అనేది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాళ్ళ సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది. జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. అందరూ కూడా తెలుసుకోవాలి. మీ జన్మజాతకమే జనించిన సమయానికి జన్మజాతకం అంతా కూడా ఏ సమయానికి అంతా కూడా ఏ గ్రహస్థితి ఉందో అదే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఈ గోచార చక్రం అంతా కూడా ఈ దోషానికి ఈ పరిహారం చేసుకుంటే ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా ఉంటే కనుక ఈ గ్రహ ప్రభావం ఈ రకంగా ఉంది, సూచనప్రాయంగా మీకు పరిష్కారం చెప్పడం వల్ల తాత్కాలికమైన దోషం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్ర శుభప్రదంగా ఉంటుంది. మీకు ధనయోగం సిద్ధిస్తుంది, అష్టైశ్వర్యోగం సిద్ధించడానికి యోగకరంగా ఉంటుంది. మనం దేవతలకు అంతా కూడా పూజ చేయమని చెప్తున్నాం, అభిషేకాలు చేయమని చెప్తున్నాం. గోమాత సేవ చేయడం, పంచగావ స్వరూపంగా కామధేను స్వరూపంగా ఉన్న గోమాతకి అర్చించడం వల్ల, గోమాతకంతా కూడా ప్రదక్షిణాలు చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల అఖండ కుబేర యోగం సిద్ధించడానికి, అఖండమైన వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, అఖండమైన సుఖజీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మీరు ఆచరించండి. వీడియో అంతా కూడా చూడండి, మీరు పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మీ జన్మజాతకంలో పరిహారం అంతా కూడా ఆచరించడానికి, మీ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేయించుకోవడానికి జ్యోతిష్య పండితులతోటి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ యొక్క పరిహారాలు చేయించుకోవడం వల్ల అఖండ శుభప్రదంగా ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవాలంటే కనుక సంప్రదించండి. మీ యొక్క గోత్రనామాలతో అంతా కూడా లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలంతా కూడా శ్రావణ మాసంలో ఆచరిస్తూ ఉంటాం. గణపతి హోమాన్ని అంతా కూడా ఆచరిస్తూ ఉంటాం. భాద్రపద మాసంలో అంతా కూడా వస్తుంది. 27వ తారీఖు రోజున అంతా కూడా భాద్రపద మాస చవితి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వినాయక చవితి అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రధానంగా మహాగణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన శుభప్రదంగా ఉంటుంది. ఆగస్టు నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషణ చేస్తున్నా కావున వీడియో అంతా కూడా చూడండి, పరిష్కారాలు ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. మీనరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానమైన గ్రహాలన్నీ కూడా వీక్షణ జరుగుతున్నాయి. ప్రధానంగా మీనరాశిలో శనీశ్వరుడు సంచారం చేయడం, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, వక్రగతిలో సంచారం చేయడం వల్ల స్వల్పంగా దోష నివారణ జరుగుతుంది. కానీ ఇక్కడ గోచారరీత్యా ఫలితాలు చెప్తున్నాం. మరియు జన్మజాతకంలో శనీశ్వరుడు ఏ రకంగా ఉన్నారో చూసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం, బృహస్పతి పాటు కలిగితో ఉండడం, మరియు ఇక్కడ సింహరాశిలో అంతా కూడా ఈ యొక్క సూర్య భగవానుడు సంచారం చేయడం, కేతుతో వాటి కలిసి ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానవే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః, భానవే నమః నామాంతో ప్రతినిత్యం కూడా సూర్య భగవానుడికి, సూర్యనారాయణ స్వామికి, సవిత్రా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. అష్టైశ్వర్యకం సిద్ధిస్తుంది. శనీశ్వర ప్రీతికరంగా ననవదానం చేయాలి. మరియు బ్రాహ్మణోత్తం అంతా కూడా దక్షిణ దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవాలి. రాహుకి ప్రీతికరంగా మీరంతా కూడా మినుములు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. సూర్య భగవాన్ ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు అంతా కూడా మంచి అవకాశాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అక్టోబర్ 18 తర్వాత బృహస్పతి అంతా కూడా ఉచ్చస్థానంలో సంచారం చేస్తారు కావున మీకు కార్యసిద్ధి కలిగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు
దేవీ భాగవత పారాయణాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా ఎవరైతే దేవీ భాగవత పారాయణాన్ని వింటూ ఉంటారో మీకంతా కూడా అమ్మవారి కరుణా కటాక్షల వల్ల మీకంతా కూడా అఖండ దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అష్టేశ్వర యోగం సిద్ధించడానికి, దీర్ఘకాలిక అనారోగ్య ఇబ్బంది నుంచి బయటపడడానికి కానీ, అకాల కష్టాల నుంచి బయటపడడానికి కానీ, అప్పుల బాధల నుంచి బయటపడడానికి కానీ ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. పురాణ పఠనం చేసుకోవడం, భాగవత పారాయణం చేసుకోవడం కానీ, ఈ యొక్క దేవీ భాగవత పారాయణం చేసుకోవడం కానీ మాసంలో చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. మంగళగౌరీదేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటూ ఉంటారో ఈ మాసంలో విశేషంగా అఖండమైన అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గణపతికి ప్రీతికరంగా మోదకాలు నివేదన చేయాలి, ఈ యొక్క ఉండ్రాళ్ళు నివేదన చేయాలి. తద్వారా మీకు అంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది. రాజశ్యామల యజ్ఞాతికృతులు ఆచరించిన వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తితోటి రాజయోగం సిద్ధిస్తుంది. కావున ఈ జప హోమాది కార్యక్రమంలో పాల్గొనండి. తద్వారా మీకంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది. జగన్మాత అనుగ్రహం లభిస్తుంది. శ్రీమాత్రే నమః.